గ్రామ దేవతల ఆశీస్సులు సిద్దిపేట ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా నర్సు ఆకాంక్షించారు. సిద్దిపేట పట్టణంలోని బురుజు మైసమ్మ బోనాలు పట్నం కార్యక్రమాలలో చైర్పర్సన్ మంజుల దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన చైర్మన్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆషాఢ మాసం తొలి వారంలో బురుజు మైసమ్మ బోనాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమని తెలిపారు. బురుజు మైసమ్మ తల్లికి బోనం సమర్పించి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఆ మైసమ్మ చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఆషాఢ బోనాల సంబరాలు సిద్దిపేటలో ఈరోజు ప్రారంభమైనవి. సిద్దిపేటలో ఉన్నటువంటి మైసమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్, అదేవిధంగా ఏదైతే ఈనాడు గ్రామ దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆషాఢ మాసంలో అందరు సిద్దిపేట ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు చేసి వారి దీవెనలు అందుకుంటున్నటువంటి ఈ ఆషాఢ మాసం నిజంగా కూడా ఈ ఆషాఢ మాసంలో అన్నీ కూడా మంచి జరిగి సిద్దిపేట ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు హరీష్ అన్న గారు రావాల్సి ఉండే, తప్పకుండా ఈ ఆషాఢ బోనాల్లో తప్పకుండా పాల్గొని ఈ ప్రాంత ప్రజలు అన్ని అభివృద్ధి పదంలో నడపాలని అమ్మవారిని పూజిస్తూ నిజంగా కూడా ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి నేతృత్వంలో, ప్రజాప్రతినిధుల నేతృత్వంలో మంచి జరగాలని మైసమ్మ తల్లిని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసం అందరు ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో మంచి పండుగ జరుపుకోవాలని ఆ మైసమ్మను కోరుకుంటున్నాను.